ముందుగా జై స్వరాజ్య టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజెప్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లోపల జియో కానీ, ఐడియా కానీ, వొడాఫోన్ కానీ, ఎయిర్టెల్ సంస్థలు కానీ ఉన్నటువంటి రీఛార్జ్ టారిఫ్ ప్లాన్లను 27% కంటే ఎక్కువ పెంచడం వల్ల సాధారణ కస్టమర్ కూడా చాలా ఇబ్బంది ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి భారతదేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడి మొదట అవి ఉచితాలకు అలవాటు చేసి మమ్మల్ని అందరినీ నెట్కు బానిసలు చేసి తర్వాత మనల్ని ప్రలోభపెట్టి చాలా టారిఫ్ ప్లాన్లను పెంచి జియో కానీ, ఎయిర్టెల్ కానీ చాలా రకాలైనటువంటి మోసాలకు పాల్పడుతున్నది. ఒకేసారి 27% పెంచడం అనేటువంటిది ఒక సాధారణ కస్టమర్కు చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. కాబట్టి అదేవిధంగా ఆ సిమ్ములలో నెట్వర్క్ అనేటువంటిది ఏదైనా మేము మా ఊరికి పోయినా, సొంతూరుకి పోయినా, దూరం సిటీ నుంచి వెళ్ళి పక్కకు పోయినా కూడా ఎక్కడ కూడా నెట్వర్క్ అనేటువంటిది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం జరగట్లేదు. అది కేవలం సిటీలో మాత్రమే ఆ నెట్వర్క్ అనేటువంటిది అందుబాటులో ఉంచుతుంది. కానీ మన బిఎస్ఎన్ఎల్ అనేటువంటిది మనకు నెట్వర్క్ ఏ ప్రాంతానికి పోయినా కూడా పూర్తి స్థాయి లోపల అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మనకు ఏ టారిఫ్ ప్లాన్స్ ఏ సంస్థ ప్రైవేట్ సంస్థలు పెంచినా కూడా లాభాల కోసం ఆశించకుండా కేవలం కస్టమర్ల యొక్క సౌఖ్యం కోసం ఆలోచించేటువంటి సంస్థ మన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. కాబట్టి నేను పూర్తిగా నా మద్దతును నా జియో సిమ్ నుంచి వెళ్ళి కోర్టు పెట్టుకోదలుచుకుంటున్నాను. సో ఈ సందర్భంగా ఇంత మంచి విషయాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ జియో కానీ వేరే ఏదైనా సిమ్లు కానీ కోర్టు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆల్టర్నేటివ్ మన బిఎస్ఎన్ఎల్ సిమ్ను తీసుకోవడం కానీ, లేకపోతే ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కోర్టు పెట్టుకొని మన బిఎస్ఎన్ఎల్ కాపాడవలసిందిగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన భారత్, మన బిఎస్ఎన్ఎల్. సార్, మీరు జియో నెట్వర్క్ లో ఎంతకాలం పాటు ఉన్నారు? నేను గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి జియో నెట్వర్క్ లో ఉన్నానండి. కానీ ఆ నెట్వర్క్ లోపల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు, కేవలం సిటీ పరిధి లోపల మాత్రమే మాకు ఆ నెట్వర్క్ అనేటువంటిది కొంతవరకు పనికొచ్చేది. బయట ఆ నెట్వర్క్ అనేటువంటిది మనకు ఎక్కడ కూడా అందుబాటులో ఉండకపోవడం జరిగింది. కాబట్టి నేను ఖచ్చితంగా ఇది బిఎస్ఎన్ఎల్ కు మారవచ్చు.